ధనాదన్ పేల్చిన పంచులకి ఎంత నవ్వుకున్నామో మరొకసారి నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే లెట్స్ కాల్ అపాన్ ధనాదన్ ధనరాజ్ అరెస్టీ. నేను జబర్దస్త్ కి రీఎంట్రీ కోసం రాలేదు సార్. చాలా మంది ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ఎందుకు మీరు అంతా వదిలేసి వెళ్ళిపోయారు అని తిడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పాలి, మీ అందరికీ చెప్పాలి కాబట్టి వచ్చాను. నేను ఒక 4 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్. నిన్నే 4 చెక్కులు కూడా తీసుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నేను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. రోజా గారు, నేనే జబర్దస్త్ మానేస్తాను. ఇంకా గార్లు వడలు ఎందుకు? రోజా, నేను లేకపోతే ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి ప్రేక్షకులు. వస్తాను, సినిమాలో చూడండి. ఒక్క నిమిషం అండి, ఫోన్ మా ఇంటి నుంచి మమ్మీ. శిరీష, ఏంటమ్మా ఆ 4 ప్రొడ్యూసర్లు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందమ్మా. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? రీ ఎంట్రీ బాగానే ఉందా? మరి సాంగ్ ఏరా, స్కిట్ తో వచ్చేస్తా. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. రాఘవ, సుందరి. రాఘవ, సుందరి, నా పేరు రాఘవ, మాధవ. మాధవ, ఒక చుబ్బనం ఇవ్వగలరా? ఓ అలా కాదు, వేరేలాగా. సుందరి. మాధవ, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చునా? అడుగుటి. మీరు నాలో ఏం చూసి ప్రేమించుతుంది? గుమ్మడి పండు వల్లే ఉన్న మీ 2 కళ్ళు, సొరకాయ వలె ఉన్న మీ 2 చేతులు, ఆనపకాయ వలె ఉన్న మీ 2 కాళ్ళు, దొండపండులాగా ఉన్న మీ ఒక్క ముక్కు చూసి ప్రేమించి తిని, రైతు బజార్ లాంటి మీ దేహము మమ్మల్ని మంత్రముగ్ధులు చేసినది. మరి ఈ సన్నటి పర్సనాలిటీలో మీకు నచ్చినది? విద్యుత్ కూడా మీ వల్ల సన్నగా ఉండను. తాకినచో విద్యుత్తే విద్యుత్. కరెంటు పోయిన ఎడల? కరెంటు పోతే తీగ పారేసుకుంటామా, బట్టలు ఆరేసుకోము. సుందరి, నాకు నువ్వు నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఆపండి మీ ఆర్పి పట్టాయి పాటలు. ఎవరు నువ్వు? మీ రాకకు కారణమేమి? అదేంటి సుధీర్ టీమ్ లో చేస్తున్న నా టీమ్ లో 3వ లీడర్ అమ్మని చెప్పి అది కాదురా, ఈ స్కిట్ లో నీ ఎంట్రీ కారణమేమి గురుదేవా? ఇచ్చట ఫలం అనగా ఎవరు? ఎవరు గాయపరిస్తే మస్తిష్కం స్తంభించి భ్రమించునో వారే ఫలము అనగా మేమే. మీ రాక కారణం? యువరాజా, ఆ ఫలంలో చిలకగొట్టడానికి సమయం ఆసన్నమైనది. చిలక కొట్టిన ఫలం మహరుచిగా ఉండదు కదా. మేమన్నది ఆ ఫలం కాదు, ఈ ఫలమును. ఏమి జరిగింది కొంచెం కాస్త వివరంగా చెప్పు. ఆ రాజనాల మీ యువరాణిపై కన్ను వేసేది. అయితే ఇప్పుడే నేను ఖడ్గంతో వెళ్ళి అతను శిరస్సును ఖండించెదను. హే మాధవ, నువ్వేమన్నా బ్రిటిష్ నుంచి వచ్చిన మహారాజు అనుకుంటావు ఏంటి? జస్ట్ తాడేపల్లి గురించి వచ్చిన ధనరాజు. అలాంటప్పుడు నేను ఏమి చెయ్యవలే? యువరాజా, నేను ఒక మంత్రం చెప్పేదను, అది జపించనుతో నీ యువరాణి నీకు దక్కెను, లేనిచో ఆ రాజనాలతో చెక్కేను. చెక్కేయడం తనెందుకు, నేనే వెళ్తాను కదా. నీ మాతృమూర్తి అనగా ఏమి? నీ అమ్మ. ఇప్పుడు మేము ఏమి చెయ్యవలెను? నేను మంత్రం చెప్పేదను, అది మీరు వినుడి. ఆ మంత్రం సెలవించింది. జామ్ ధూమ్ బామ్ క్రీమ్. అతహదే 39 ఎపిసోడ్ నేను లేను కాబట్టి కొంచెం నాలెడ్జి తగ్గినది గురుదేవా. అంత పెద్ద మంత్రాన్ని నేర్చుకోవడం చిన్న కిటుకు ఏమన్నా చెప్పగలరా? చెప్పేదను. ఉదయాన్నే మన బ్లడ్ కి ఏం రాస్తాం? జామ్. రీసెంట్ గా అమెరికన్ సినిమా ధూమ్. సినిమా బాగుపోతే మనం రాసుకునేది బామ్. రోజా గారు పూసుకునేది క్రీమ్. ఈ డైలాగ్ బాగుంటే నాగబాబు చేసేది కలిపి చెప్పుడి. జామ్ ధూమ్ బామ్ క్రీమ్. ఎంత అద్భుతమైన మంత్రం మీరు సెలవిచ్చారు గురుదేవా. మీకు ఈ గురు దక్షిణగా ఈ అభక్తుడు ఏమి ఇవ్వగలడు? నేను ఇవ్వగలను. అట్లయిన చూడదని మరో మంత్రం ఉన్నది. లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒక్క మంత్రము చాలు. మీరు చాలించుడి. యువరాణి వెల్లుడి.
ఏమైనది సుందరి? నేను అందంగా పుట్టడం నా తప్ప? నువ్వు అందంగా పుట్టడం అనుకున్నావు చూడు, అది నీ తప్పు. ఆపండి మీ చతురుడు. ఆహా, నేను అందంగా ఉండబట్టే కదా రాజనాలు నా మీద కన్నేశాడు. కాదు సుందరి, రాజనాల మిమ్మల్ని దూరంగా నుంచి చూసి కన్ను వేచినాడు, అదే దగ్గర నుంచి చూసి వేస్తే కన్ను మూచేవాడు. ఆపండి మీ చమత్చంద్ర చమత్కారాలు. సుందరి, మనం అద్భుతంగా మన ఆంగణంలో పాడుకునే విరహ గీతాన్ని పాడుకోవడానికి వస్తావా సుందరి? Every night in my dreams, I see you, I feel you. That is how I know you. సుందరి, ఈ క్షణంలో నీకేమనిపించుచున్నది? మీ ఖడ్గం నాకు తగులుచున్నది. తగలనిగా ఖడ్గం పెట్టి తిని. ఎంత పెద్ద ఖడ్గమో! ఇలాంటి ఖడ్గములు మా దగ్గర బోల్డ్ అని ఉన్నవి. అవునా? ఎవరదా? It's me, Rajala. What nonsense are going back here? When I'm coming to swimming, I love him. Don't talk like this. Are you crazy? No. Then what is this? Yes, please, what is this? It's my husband. I just wanna swim. Tell how you make. It's not this ఎవరు ఇతను? మా బావ రాజనాల. ఆహా, మా మరదలు నేను తీసుకెళ్తా. మీరు వస్తారని మాకు ఎప్పుడో చెప్పినారు. అందుకోసం మీకోసం ఒక మంత్రం కూడా రెడీ చేసినాము. దామ్ దూమ్ క్రీమ్ బామ్. వినవేమి? ఛీ, పో అప్రాచ్యుడా. నేనా ఇన్నాళ్ళు నీతో పాటు శృంగారకేళి చేసే ఒలింపిక్స్ ట్రై చేసింది. సుందరి, సుందరి, గురుదేవా, గురుదేవా. చెప్పు మీ రాజా. ఏంటి పిలవంగానే వచ్చారు? పక్కనే ఉంటిరా? ఇంటిలాగే తన పక్కన నించున్నాను. గురుదేవా, మొత్తం చూసి తిరిగదు గురుదేవా. మొత్తం వింటిది కూడా. బాధపడదు యువరాజా, మీ యువరాణి ఎక్కడుందో మాకు తెలుసు. చూపించదు. రమ్మ, మాకు రమ్ములు బార్లు బీర్లు అలవాటు లేవుగా. నీ మాతృమూర్తి, నీ సోదరి అనగా నీ అక్క పద. ఇది మామూలు కోట కాదు, కోట శ్రీనివాసరావు కోట. బహు జాగ్రత్తగా ఉండవాలి. అదిగో మీ యువరాణి. హే, ఎవరు నువ్వు? మాధవా? ఎవరు నువ్వు? మాధవా? ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటున్నా ఈ చిన్నదాన్ని నేను ఎలా తీసుకుని వెళ్ళక? బాధపడదు యువరాజా, నేను ఒక మంత్రం చెప్పేదాను. గురుదేవా, ఇంత అద్భుతమైన కార్యం చేసినందుకు గురుదక్షిణగా నేను ఇవ్వగలను. ఇది బాగానే గుర్తుంటుంది, నన్ను మటుకు నువ్వు గుర్తుపట్టుకోలేవు. Every night is feeling that morning. Good morning. You are my feeling. That bad man. మాధవా! యు చేంజ్ మై సన్. అనగా ఏమి? చిల్లర నా కొడక. యు థీప్ మై సాంగ్. అనగా దొంగ నా కొడక. ఈ ఖడ్గంతో ఈ రోజు అంతం చూసేదను. మా అంతమే చూస్తారా మీరు? వందవి మణి చట్టలం. కొట్టుకుంటారా? మూర్ఖ. అయితే రండి కత్తి యుద్ధం చేసి. ఈ ఖడ్గంతో అతన్ని కనిము. థ్యాంక్ యూ గురుదేవా. ఖడ్గము విరిగినదే. ఇదిగో పాతాళ భైరవి కత్తి. జై పాతాళ భైరవి. ఈ ఖడ్గం కూడా విరిగినదే. ఇదిగో భైరవ దీపం ఖడ్గం. ఏయ్ భైరవ దీప ఖడ్గం. ఏమిటి గురుదేవా ఈ వైపరీత్యము? ఇప్పుడు నేనేమి చేయవాలి? ఒక్క నిమిషం ఆగము, నా దివ్య దృష్టితో చూసేతను. ఇక్కడ దివ్య ఎక్కడ ఉన్నాడు? దృష్టితో చూడికి. నువ్వు మారవా? నా పేరు మాధవ. నువ్వు మారవు. అబ్బా, అరే అయ్యో ఓర్ నాయనో. గురుదేవా, ఇలాంటి అప్రోచ్ పనులు మేము ఎప్పటికీ చేయమే. తప్పదు, ఇది నీ కర్తవ్యం. ఇంత అద్భుతాన్ని సెలవిచ్చిన మీకు గురుదక్షిణగా ఈ అభాగ్యుడు మీకు ఏమేమో ఎప్పుడు చూసినా తనే వచ్చుచున్నదే.
ఇలాంటివి రావయ్యా. నీ ప్రాణం ఎక్కడున్నదో మాకు బహుగానే తెలిసి ఇది చూడము, ఇది చూడము, ఇదిగో ఒక్కసారి రా దేవత, ఒక్కసారి రా. నీ ప్రాణము ఎక్కడున్నదో మాకు తెలియని అనుకున్నావా? యువరాజా, ఈ నీచుడు మరణించాడు. ఎవరి ప్రాణం ఎక్కడున్నదో మాకు తెలుసు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి ఆశీనులు. యువరాజా, లోపల ఏం జరిగిందని ఆడియన్స్ జడ్జెస్ చాలా పొరపాటు పడుతున్నారు. మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాఖీ కట్టించుకుంటే అతను చస్తారని అదే చేశాను. నన్ను ఎప్పుడూ తప్పుగా అనుకో. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి మాకు ఈ స్టేజ్ని ఇచ్చినందుకు మేము మీ గురుదక్షిణ ఏమి నేను ఇవ్వగలను. జనార్దన్ ధనరాజ్ గారు ఎలా ఉంది కమింగ్ బ్యాక్ ఆన్ జబర్దస్త్? ప్రొడ్యూసర్ చెక్ నిజంగా బౌన్స్ అయ్యిందా లేకపోతే మీకు రిటర్న్ రావాలని? అలాంటిది ఏం లేదండి. ఇది లేకపోతే అసలు ఏం లేదు. నాకెందుకు మళ్ళీ తాడేపల్లి గూడెంలో ఉన్న మా ఇంటికి వెళ్ళినట్టు. ధనార్దన్ గారు, ధనార్దన్ గారు రిటర్న్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరి మీ కమ్బ్యాక్ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. అసలు లెగ్గింగ్స్ చూడు, నిజంగా చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఆవిడ ఇంగ్లీష్ పాటలు పాడేసి అండ్ పద్దు. నాకు ఒక బలం ఏంటంటే ధనరాజ్ అనేవాడు ఒక 40% అయితే వాళ్ళొక 30, వాళ్ళొక 30, లేకపోతే ఇప్పుడు ఇంకో 30 యాడ్ అయింది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. సత్య ఏంటి గురుదక్షిణ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు అసలు? ఇక్కడేమో లేదు గురుదక్షిణ. చాలా చక్కగా చేశారు అందరూ, వెరీ నైస్. నాగ్ బాబు సార్. వెల్కమ్ ధనరాజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతైనా ఒక సక్సెస్ఫుల్ టీమ్ గా ఉండి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ లోటు అయితే మాత్రం మాకుంది. మళ్ళీ వచ్చి ఫస్ట్ టైం ఏమి ఇస్తావు అనిపించింది, కానీ రాగానే అసలు అది నన్ను దోచుకుందు ఒకటి అని. తర్వాత నవీన్, సత్య, రామ్ ప్రసాద్ మీ టీంలో జాయిన్. ఏంటి రామ్ ప్రసాద్ దీంట్లో రాగానే కొంచెం ఎక్కువ ఇచ్చి రెచ్చిపోయేంటి? కానీ నిజంగా ఒక మగాడికి శాపం ఏంటంటే అందమైన అమ్మాయితో రాఖీ కట్టించుకోవటం. చాలా బాగా చేశావు ధనరాజ్, గుడ్. కంగ్రాచులేషన్స్ ధనరాజ్ రావు గారు. ధనరాజ్ రావా? దాన్ని ఏంటంటే ఈ గ్యాప్ లో ఒక సినిమా నేను తాగుబోతు రమేష్ హీరోగా చేసామండి. ఏకే రావు, పీకే రావు అని. సినిమా ట్రిపుల్ ప్లాటినంలు, ఆర్టిస్ట్ ఫంక్షన్లు అంటారు కానీ మా సినిమాకి ఏం చేసుకోలేదు సార్. మీ చేతుల ద్వారా ఈ రోజు జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. అదే రోజా గారికి మీ సీడీ రిలీజ్ చేసి ఇచ్చేస్తే లేకపోతే ఆవిడ కూడా నాకు రాఖీ కట్టేయచ్చు. Pick it round.